వంగవీటి రాధ అసలు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. ఇటీవల వంగవీటి రాధతో వైసీపీ నాయకులు వల్లభనేని వంశీ, కొడాలి నాని భేటీ అవడంతో రాజకీయాలు హాట్ గా మారాయి. ఈ భేటీ పైన టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. మంత్రి నారా లోకేష్ నుంచి రాధాకు పిలుపు రావడంతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు అని ప్రచారం జరుగుతూ ఉంది. ఇక రాధ ఇటు వంశీతోనూ నానితోనూ భేటీ అయినప్పుడు ఇటు వంగవీటి రాధ వైసీపీలోకి వెళ్ళిపోబోతున్నారా అని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. వారిద్దరూ అంటే వంశీతో నానితో కూడా వంగవీటి రాధ ఫ్రెండ్షిప్ అనేది ఉంది. అయినప్పటికీ కూడా ఆ రాజకీయ ప్రాధాన్యత ఎక్కువగా కనిపించింది. ఎందుకంటే వంగవీటి రాధాని నానిని కూడా ఇటు వైసీపీలో బాగా యాక్టివ్ చేసేందుకు కూడా సిద్ధమైపోయారు. వాళ్ళు ఆల్రెడీ కూడా యాక్టివ్ అయిపోయారు. మరోవైపు పార్టీని బలోపేతం చేసేందుకు కూడా ఎక్కడికక్కడ కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే వీరితో భేటీ అయ్యారా, రాధా వైసీపీలోకి మారిపోతారా అని చెప్పి కూడా అనేక వార్తలు వచ్చాయి. వాళ్ళ మిత్రులతో కలిసి వెళ్తారా అని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. ఎందుకంటే టీడీపీలో కూడా ఆయనకి ఇప్పుడు ప్రెజెంట్ పదవి కూడా ఏమీ లేకపోవడంతో కూడా ఆయన మారతారు అని చెప్పి కూడా రాజకీయాల్లో మంచి టాక్ నడిచింది. ఇక దీంతోనే టీడీపీ అధిష్టానం కూడా అప్రమత్తమై మంత్రి నారా లోకేష్ నుంచి కూడా రాధకు పిలుపు వచ్చినట్టు తెలుస్తుంది. అసలు ఏంటి అన్న సమాచారం కూడా మా ప్రతినిధి కిరణ్తో మాట్లాడి తెలుసుకుందాం. కిరణ్, ఇటు వంగవీటి రాధకు లోకేష్ నుంచి పిలుపు వచ్చిందా, ఏంటి డీటెయిల్స్? రేణు, ఇటీవల కాలంలో వంగవీటి రాధ రాజకీయ భవిష్యత్తు ఎటు వెళ్తుంది అంటూ అటు వంగవీటి అభిమానుల్లోనూ ఇటు పార్టీ శ్రేణుల్లోనూ ఒక విధమైన ఆందోళన ఏర్పడింది. అయితే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో జరిగిన ఓ ఫంక్షన్ లో వంగవీటి రాధాతో ఇటు కొడాలి నాని అటు వల్లభనేని నుంచి భేటీ అయ్యారు. అయితే వైసీపీలో కీలకంగా ఉన్న కొడాలి నాని వల్లభనేని వంశీ భేటీ కావడంతో టీడీపీ అధిష్టానం కూడా అప్రమత్తమైందంటూ సమాచారం అందుతుంది. ఏదైతే రాధా గత ఎన్నికల్లో టీడీపీ కోసం పనిచేశారో ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అయితే ఇదే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలకంగా ఉండడము, ఆయన ఆధ్వర్యంలో కూటమి ఏర్పడము, కూటమి ద్వారా ఎన్నికల్లోకి వెళ్ళడము, అటు జనసేన 100% సీట్లు సాధించడము, అంతేకాకుండా టీడీపీ విజయానికి కృషి చేయడము, ఓవరాల్ గా మోడీతో జతకట్టడానికి ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్ పోషించడంతో ఆయనకు డిప్యూటీ సీఎం దక్కింది. అయితే ఇక్కడ 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన రాధా అప్పటి పరిస్థితుల్లో ఆయనకు సీటు లభించలేదు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆయనకు ప్రాధాన్యత దక్కుతుందని వేచి చూశారు. అయితే 2024 ఎన్నికల్లో కూడా ఆయనకు టీడీపీ అధిష్టానం ఎలాంటి సీటు కేటాయించలేదు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తాం, ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ లాంటి పదవులు ఇస్తామంటూ గతంలో టీడీపీ అధిష్టానం హామీ ఇవ్వడం జరిగింది. అయితే టీడీపీ కుటుంబం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా ఇప్పటి వరకు రాధాకు ఎలాంటి పదవికి దక్కకపోవడంతో ఆయనలో అసంతృప్తి ఉందని ఒకవైపు ప్రచారం జరుగుతుంది. మరోపక్క వైసీపీకి సంబంధించిన కీలక నాయకులు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే వల్లభనేని వంశీ, కొడాలి నాని భేటీ అవ్వడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వ్యవహారం పైన టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. అటు మంత్రి నారా లోకేష్ రాధాను పిలిపించుకొని చర్చించారంటూ సమాచారం వస్తుంది. రేణు, అయితే ఈ చర్చలో ఏ అంశాలను చర్చించారని చూడాలి కిరణ్? రేణు, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది, కానీ అప్పటి ఎన్నికల్లో కూడా రాధా సేవలను వినియోగించుకున్నది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఆయా జిల్లాల్లో పర్యటించినప్పుడు, గోదావరి జిల్లాలో పర్యటించినప్పుడు కూడా రాధా సేవలను వినియోగించుకున్నారు. ఎన్నికల ముందు ప్రచార కార్యక్రమాల్లో రాధా కూడా కీలక బాధ్యతలు వహించారు. ఇటు కృష్ణా జిల్లాలతో పాటు కాపు సామాజిక ఎక్కువ ఉన్న గోదావరి జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా రాధా ప్రచారం చేయడం జరిగింది. టీడీపీ విజయం కోసం రాధా కృషి చేశారు. అయితే టీడీపీ కూడా అధికారంలోకి వచ్చాక 16 నెలలు అయినా కూడా రాధాకి ఎలాంటి పదవి దక్కలేదు. అయితే మంత్రి నారా లోకేష్ పిలిపించుకొని సముచిత స్థానం కల్పిస్తాము, అది త్వరలోనే మీకు పదవి లభిస్తుందంటూ భరోసా ఇచ్చినట్టు రాధా అభిమానులు చెప్తున్నారు. కీలక పదవి ఖాయం అంటూ మరోవైపు ప్రచారం జరుగుతుంది. రేణు, అయితే కిరణ్, అంటే ఒకవైపు ఇటు వైసీపీలో కీలకంగా ఉన్న నేతలతో కూడా రాధా మాట్లాడటంతో కూడా అంటే గతంలో ఇచ్చిన ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇంకా గుర్తే ఉన్నాయి, ఆ పదవులు మీకు వస్తాయని మరోసారి గుర్తు చేసేందుకే రాధాని లోకేష్ పిలిపించుకున్నారనుకోవాలా? ఈ భేటీ అందుకే జరిగింది అనుకోవాలా? రేణు, అధికారంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు కీలక నేతలను కూడా మర్చిపోవడం జరుగుతుంది. ఇది అత్యంత సహజంగా జరిగే అంశము. అయితే ప్రధానంగా ఏదైతే టీడీపీ విజయానికి కృషి చేసిన రాధాకు సముచిత స్థానం కల్పిస్తామని గతంలో నారా చంద్రబాబు నాయుడు, యువ నేతల నారా లోకేష్ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవులు, రాజ్యసభ పదవులు భర్తీ జరిగినా రాధా పేరు ప్రచారంలోకి వచ్చింది, కానీ ఇంతవరకు ఆయనకు ఎలాంటి పదవి లభించలేదు. అంతేకాకుండా పిఠాపురం
కాలం నుంచి ఎన్వీఎస్ వర్మకు కూడా ప్రతిసారి ఏదైతే పదవులు వచ్చినప్పుడు వీరి ఇరువురు పేర్లు ప్రచారం జరుగుతుంది, కానీ వీరి ఇద్దరికైతే పదవులు దక్కలేదు. గతంలో కూడా ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అయితే గతంలో రాధాతో ఎప్పుడు వైసీపీ నాయకులు భేటీ కాలేదు. ఈ కుటుంబ కార్యక్రమము, కుటుంబ ఫంక్షన్ అని చెప్తూ ఇక్కడ రాధాతో వైసీపీ నాయకులు, కీలక నాయకులు భేటీ అవడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా 2019 ఎన్నికలు వస్తుండగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వంగవీటి రాధాకృష్ణకు కీలక హామీ ఇచ్చారు. ఎందుకంటే వంగవీటి రాధాకృష్ణ అడిగిన సెంట్రల్ సీట్ ఆ రోజు ఈక్వేషన్ ఏదైతే రాజకీయ సమీకరణలో భాగంగా ఇవ్వలేకపోయారు, కానీ నీకు మచిలీపట్నం ఎంపీగా అవకాశం కల్పిస్తాను, అక్కడ నుంచి నువ్వు పోటీ చేసి సులభంగా గెలుస్తామని జగన్ హామీ ఇచ్చినా కూడా ఆ రోజు రాధా వినకోకుండా ఆ రోజు రాధా ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా టీడీపీలో చేరడం జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, రాధాకి ఎలాంటి పదవి దక్కకపోవడం 2024 వరకు ఆయన వేచి చూసే పరిస్థితి ఏర్పడింది. 2024 ఎన్నికల తర్వాత దాదాపు 16 నెలల పాలన తర్వాత కూడా ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదంటూ అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఈ అసంతృప్తి ఉండగానే వైసీపీ నాయకులు భేటీ కావడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది రేణు. అంటే రాధా లాంటి ఒక బలమైన నేతను గనక ఒకవేళ చేజార్చుకుంటే అది వీళ్ళ టీడీపీ పొరపాటే అవుతుందని చెప్పి కూడా వెంటనే ఈ విషయంలో రియాక్ట్ అయ్యారని మనం చూడాలా? ఎస్, వంగవీటి అనే పేరు తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు రేణు. అటు రెండు తెలుగు రాష్ట్రాలు ఏదైతే ఆంధ్ర తెలంగాణలో కూడా వంగవీటి రాధా పేరు వింటేనే ఒక రకమైన పూనకం వస్తుంది. ఎందుకంటే రాధా ఏదైతే రంగా సేవల్ని పార్టీలు వినియోగించుకున్నారు, రంగా పేరును రాజకీయాలు ఉపయోగించుకున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ కూటమిలో ప్రధానంగా ఉన్న భాగస్వామ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గంలో కీలకంగా ఉండడం, ఆయనకు డిప్యూటీ సీఎం లాంటి పదవులు దక్కడంతో రాధాకు ఎలాంటి ప్రాధాన్యత పదవి దక్కలేదని మరోవైపు అసంతృప్తి వినిపిస్తుంది రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో ఒక్కసారిగా కూడా ఇటు వంగవీటి రాధా తను పార్టీకి ఎంతో కృషి చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అతనికి సముచిత స్థానం లభించలేదు, ఏ పదవి కూడా దక్కలేదు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటను కూడా ఇంకా కూడా దాని గురించి ప్రస్తావన రాలేదు అంటూ కూడా ఒక అసంతృప్తి ఉన్న సందర్భంలోనే ఇటు వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి కొడాలి నాని కానీ వంశీ కానీ వీళ్ళిద్దరూ కూడా ఒక పెళ్లికి వెళ్ళిన సందర్భంలో కూడా వంశీతో భేటీ అవడంతో కూడా ఆ భేటీ మీద చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ విషయం మీద ఇప్పుడు ఈ లోకేష్ పార్టీలో కొన్ని వ్యవహారాలను కూడా తను దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు. ఇక లోకేష్ వెంటనే కూడా స్పందించి ఇటు భేటీ అవటం, హైదరాబాద్లోనే వంగవీటి రాధాతో భేటీ అయ్యారు. ఒకసారి తనకి ఇచ్చినటువంటి హామీలను కానీ వీటన్నిటిని కూడా తొందరలోనే నెరవేర్చనున్నట్లుగా కూడా మనకి ఈ భేటీ ద్వారానైతే అర్థమవుతూ ఉంది.